హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, నన్ను క్షమించండి. మా తప్పు ఉన్నా లేకపోయినా కానీ ఖచ్చితంగా గవర్నమెంట్ బాధ్యత తీసుకోవాలి కాబట్టి, అక్కడ జరిగిన అనర్థానికి ఖచ్చితంగా మేము బాధ్యత వహిస్తూ దయచేసి మమ్మల్ని క్షమించండి అని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి కూడా ఎవరైతే గాయపడ్డారో 52 మందిని, మెయిన్‌గా చనిపోయిన 6గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఉద్దేశించి దయచేసి మమ్మల్ని క్షమించండి, నన్ను క్షమించండి అని చెప్పి చాలా వినమ్రంగా, వినయంగా ఆయనైతే క్షమాపణలు కోరుకోవడం జరిగింది. యాక్చువల్‌గా ఆయన క్షమాపణలు చెప్పవలసిన అవసరం అయితే లేదు. ఎందుకనంటే ఆయనకి సంబంధం లేని ఇష్యూ అది. కేవలం ఆయన డిప్యూటీ సీఎం మాత్రమే. మెయిన్‌గా ఆ ఇష్యూ అనేది సీఎం గారికో లేదనంటే టీటీడీ అధికారులకి, పోలీసులకు మాత్రమే చెందుతుంది. మెయిన్‌గా దేవాదాయ శాఖ మంత్రికి, దేవాదాయ అధికారులకైతే చెందుద్ది. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆయన డిప్యూటీ సీఎం కింద ఉండు మెయిన్‌గా పొత్తులో భాగంగా ఆయన కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి, నిన్న ప్రత్యేకించి తిరుమల వెళ్లి మొన్న జరిగిన ఘటనలో 6గురు చనిపోయారు. 52 మందికి గాయాలైతే అయ్యాయి. వాళ్ళందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశించి నన్ను క్షమించండి అని చెప్పి ఆయనైతే చాలా ఓపెన్‌గా మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది. అసలు ఇలాంటి నాయకుడిని ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రజలు ఎక్కడా చూడలేదు. గతంలో ఎన్నో పొరపాట్లు జరిగినాయి. ఎందరో రాజకీయ నాయకులు వచ్చారు. ఎందరో రాజకీయ నాయకుల వల్ల ఎంతోమంది చనిపోయారు. కొంతమంది రాజకీయ నాయకులైతే వాళ్ళ స్వలాభాల కోసం కొంతమందినైతే బలిచ్చేయడం జరిగింది. కానీ అటువంటి రాజకీయ పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి లాంటి వ్యక్తి ఇంత ఓపెన్‌గా జరిగిన తప్పుకి తన వల్ల బాధ్యత ఉన్నా లేకపోయినా, తనకి సంబంధం ఉన్నా లేకపోయినా కానీ చాలా ఓపెన్‌గా మీడియా ముఖంగా ప్రజలందరినీ కూడా ఒకటే మాట్లాడడం జరిగింది. నన్ను క్షమించండి అని చెప్పి చాలా ఓపెన్‌గా చెప్పడం జరిగింది. అంతకంటే విలువైన మనిషిని, విలువైన రాజకీయ నాయకుడిని ఎక్కడా కూడా చూడలేదు. అంటే ప్రతి విషయంలో కూడా ఆయన ఎంత నిబద్ధతగా, ఎంత నిజాయితీగా ఉంటున్నాడు అని చెప్పుకోవడానికి ఇదొక ఉదాహరణ. ఎంతోమంది రాజకీయ నాయకులను చూసాం. ఇప్పుడు చంద్రబాబు గారిని చూస్తున్నాం. గతంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని చూసాం. అంతకుముందు చంద్రబాబు గారిని చూసాం. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారిని, కిరణ్ కుమార్ రెడ్డి గారిని, లేకపోతే రోసయ్య గారిని, ఇలా చాలా మందిని చూసాం. కానీ ఎన్నో సందర్భాల్లో ఎంతోమంది చనిపోయినా కానీ ఒక రాజకీయ నాయకుడు హోదాలో ఉండేటప్పుడు జరిగిన తప్పు వల్ల తాను బాధ్యత వహిస్తూ, అంటే తన బాధ్యత లేకపోయినా కానీ, తనకి సంబంధం లేకపోయినా కానీ ఖచ్చితంగా తాను ప్రజల వల్ల ఆ అధికారంలోకి వచ్చాడు, ప్రజలు ఓట్లేయడం వల్ల ఒక పదవిలో కూర్చోవడం జరిగింది అనే నిబద్ధత గుర్తుపెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి కూడా నన్ను క్షమించండి అని చెప్పి చాలా ఓపెన్‌గా చెప్పడం జరిగింది. ఇలాంటి నాయకుడిని ఎన్నుకున్నందుకు రాష్ట్ర ప్రజలే గాని, మెయిన్‌గా పిఠాపురం ప్రజలు వాళ్ళకి 100కి 100% చేతులెత్తి మొక్కి నమస్కారం చేయాలి. ఎందుకనంటే ఇంత గొప్ప నాయకుడిని పిఠాపురం ప్రజలు గెలిపించుకున్నారు. ఒక రాజకీయ నాయకుడు హోదాలో ఉండి ప్రజలందరికీ కూడా మీడియా ముఖంగా నన్ను క్షమించండి అని చెప్పి మాట్లాడారు అనంటే ఎంత నిజాయితీ కలిగిన వ్యక్తి, ఎంత నిజాయితీతో కూడిన, నిబద్ధతతో కూడిన రాజకీయ నాయకుడు అని చెప్పుకోవడానికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక ఉదాహరణ అని మనమైతే బలంగా చెప్పుకోవచ్చు.